కడప రాయచోటి మార్గంలోని ఘాట్ ప్రమాదభరితంగా మారింది. ఈ దారిలో ఏటా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేసే నేతలు, అధికారులు తర్వాత మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ఇటీవల వరుస ప్రమాదాలతో ఘాట్ రోడ్డులో అవసరమైన మార్పులపై పరిశీలన చేసినా కార్యాచరణ దిశగా అడుగు కూడా పడలేదు. కడప రాయచోటి ఘాట్ రోడ్లో నెలల కాలంలోనే 2 భారీ ప్రమాదాలు జరిగాయి. మే నెలలో పొలతల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న లారీ లోయలో పడి 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తున్న రరసం బస్సు అదే ప్రాంతంలో 50 అడుగుల లోతులో పడి 2 చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారి ఎంతో మంది చనిపోతున్నారు. మరెంతో మంది వికలాంగులవుతున్నారు. ఎన్ని జరుగుతున్నా భద్రతా చర్యలు మాత్రం కనిపించడం లేదు. వైఎస్ హయాంలో ఘాట్ రోడ్డు ప్రాంతంలో సొరంగ మార్గం నిర్మించాలని ఆదేశించారు. సమగ్రంగా విశ్లేషించిన రహదారి భవనాల శాఖ ఇంజనీర్లు భారీగా ఖర్చవుతుందని ప్రభుత్వానికి నివేదించారు. వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నందున కాలక్రమంలో నివేదిక బొట్ట దాఖలైంది. ఇటీవల సొరంగ మార్గంపై ఆలోచన చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. కడప జిల్లాలో ఎక్కువగా ఉన్న సిమెంట్ పరిశ్రమల నుంచి పెద్ద లారీలు ఈ మార్గం నుంచే వెళ్తాయి. అలాగే చిత్తూరు, మదనపల్లి ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారిగా మారింది. అయినా మలుపుల వద్ద ప్రమాదం జరిగినప్పుడు వాహనాలు లోయలో పడకుండా ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. స్పీడ్ బ్రేకర్ల కాడ రెడ్ లైట్లు వేయాల వేయకపోవడం వలన ఆరి వెహికల్స్ వచ్చేవాళ్ళు ఆ స్పీడ్ బ్రేకర్ ఉందని తెలియక స్పీడ్ మీద వచ్చి బండి అప్ సైడ్ అయ్యి బోల్టా పడడం జరుగుతుంది. స్పీడ్ బ్రేకర్ల కాడ కొద్దిగా రెడ్ లైట్లు మార్కింగ్ లు వేయాల లైటింగ్. రోజుకు యాక్సిడెంట్ల సంగతి పెరిగిపోతుంది. మొన్న కూడా లారీ కింద పడడం జరిగింది. 5 మంది చనిపోవడం జరిగింది. ఈ రోడ్లు సక్రమంగా విస్తరించాలని గవర్నమెంట్ కోరుతున్నాము. సిగ్నల్ కూడా సరిగ్గా లేవడం లేదు. దయచేసి ఈ రోడ్లు విస్తరించాలని కోరుతున్నాము. ఈ ఆర్ఎండ్బి వాళ్ళు సూచనలు గానీ ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఏం జరిగినా తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టడము, విలువైన ప్రాణాలు ఎందరో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. మలుపుల వద్ద పటిష్టమైన రక్షణ చర్యలు లేవు. చోదకులు ఏమాత్రం ఏమారపాటుగా ఉన్నా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గతంలో రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు మలుపుల వద్ద నాసిరకం రైలింగ్ నిర్మించారు. ఘాట్ దగ్గర మొన్న జరిగిన యాక్సిడెంట్ ప్రమాదకరమైన స్థలం అది. అక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు లారీలు యాక్సిడెంట్ అయినాయి, ప్రాణాలు కోల్పోయినారు. చాలా ప్రమాదమైన స్థలం అది. ప్రభుత్వ అధికారులు గత 20 సంవత్సరాల నుంచి దాన్ని డెవలప్ చేస్తాము, దాన్ని వెడప్ చేస్తామంటుంటారు, కానీ ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకొని, అధికారులు చర్య తీసుకొని దాన్ని రోడ్డు వెడల్పు చేయడమా, లేకపోతే సొరంగ మార్గం ఏర్పాటు చేయడమా చేస్తే తప్ప, లేకపోతే చాలా ఇంకా గతంలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గూల్చెర ఘాట్లో దగ్గర ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దాని గురించి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంకో అవకాశం జరిగే అవకాశం ఉన్నాయి. దానికి వెంటనే ప్రభుత్వం ఏదో చర్య తీసుకోవడమా లేదా దాన్ని కట్టడమా ఏదో చేయాలా. అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితి తీవ్రతను గుర్తించి ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.